ఒక సినిమాల కమెడియన్ ఆలి రోజు బైక్ వెనకాల ఒక ఇసుక బస్తా కట్టుకొని బీదర్కి పోతుంటాడు. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆగబట్టి ఆ ఇసుక ఏం చేస్తావని అడిగితే ఉత్తగనే సల్లుతా అంటాడు. పోలీసులకు డౌట్ వచ్చి రోజు ఆ ఇసుక బస్తాలో ఏముందని చెక్ చేస్తుంటారు, కానీ ఆలి రోజుకొక బైక్ ఎత్తుకుపోతుండని ఆలోచన రాదు. అగో గట్లనే బీహార్లో ఒకడు పోలీసులకు మస్క కొట్టబోయి దొరికిపోయిండు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే గిదే కావచ్చు. గా అన్న తన బైక్ వెనుక సీటు మీద కుర్చీలను ఒకదాంట్లో ఒకటి దిగేసి కట్టగట్టి తీసుకుపోతుంటే పోలీసులు ఆగబట్టి ఏం తీసుకుపోతున్నావు తమ్మి అని అడిగిండ్లు. ఏం లేదు సారు, కుర్చీలు తీసుకుపోతున్నా అని చెప్పుకొచ్చిండు. అట్లనా, అయితే నీ కుర్చీలు ఎట్లున్నాయో ఒకసారి చూపెట్టు అని మీది 4 కుర్చీలు లావట్టి చూసి షాక్ అయిన్లు. అబ్బర కొడుకా, చూసిండ్రా అనుల్లా? ఆ కుర్చీలను కటియేసి వాటి నడిమిట్ల మందు బాటిల్లున్న కాటన్లను దిగేసి ఎవ్వలకు డౌట్ రాకుండా బైక్ మీద కొంచబోతున్నాడు గమ్మవుతవారి. పోలీసులకు ఏనంగనో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లున్నది. నడితోవల దొరకబట్టి షెకి ఎత్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఏం రవారి, ఏంటి ఇవి అని అడిగితే వాడు దిక్కులు చూడబట్టిండు. ఇదంతా నేపాల్ నుంచి దొంగతనంగా ఇండియాకు సప్లై అవుతున్న లిక్కర్ అంట. బీహార్లో మద్యపాన నిషేధం ఉండేటాళ్లకు గిట్ల స్మగ్లింగ్ చేస్తుంటారట. పోలీసులు వాన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు ఉంచబోయి కార్వాయి వేస్తున్నారు. గా సినిమాల అల్లి లెక్క పోలీసులకు మస్క కొడదామనుకున్నాడు గాని బీహార్ పోలీసోళ్ళు కొంచెం గట్టోళ్లే ఉన్నట్టున్నారు. అందుకే వాని పప్పులు ఉడకలే అని అంటున్నారు గీ వీడియో చూసిన నెటిజన్లు.